ఉదయపూర్వక నమస్కారాలు. మా పాప డల్గా అయ్యి ఇంట్లోకి మళ్ళీ వచ్చింది. ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఇంట్లోనే చదువుకుంది. ఫస్ట్ క్లేవర్ ఉండే, మళ్ళీ తీసి గవర్నమెంట్ స్కూల్లో వేసాము. కానీ అందులో డల్ అయింది, మళ్ళీ ఇంట్లో వేసాము. ఇప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చింది మొన్న. మాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు గురుకుల సీటు సాధించింది. అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. టీచర్లందరికీ, అందరికీ, స్టూడెంట్స్కి, కొంచెం పేరెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మా పాప ఈ స్కూల్లో 4th క్లాస్ అవుతుంది. ఆమెకి వేములవాడ కాడ గురుకుల సీట్ వచ్చింది. అందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ స్టడీ పరంగా కానీ డిసిప్లిన్ పరంగా కానీ అంత బాగుంటుంది. మా పాప బాబు ఇక్కడనే ఉంటారు, ఇద్దరు. పర్లేదు, స్టడీ పరంగా కానీ ఇంట్లో ప్రాజెక్ట్ వర్క్ అట్లా బాగా చెప్తారు. మా పాప కూడా బాగానే చేస్తుంది. మేము కూడా కొంచెం హెల్ప్ కూడా చేస్తాం. పేరెంట్స్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తేనే వాళ్ళు దేంట్లో అయినా ముందుకెళ్తారు. ఇంతే. మీ అందరికీ నమస్కారం. టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అయితే మొన్న వచ్చే రిజల్ట్లో మా పాప 4th క్లాస్ చదువుతుంది. చెప్పాలంటే నవత విద్యా స్కూలు చాలా చక్కగా స్టడీ అనేది మంచిగా ఉంటుంది. అక్కడిక్కడ చూసిన దానికంటే టీచర్స్ మొన్న చిన్నపిల్లలకు ఎంత మంచిగా యాన్యువల్ డే చేశారంటే చూడడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒక స్టేజ్ మీదకి ఎక్కాలంటే నాగర్ సార్ మా క్లాస్మేటే, ఎప్పుడు కూడా అట్లా ఇక్కడ లేదు. ఇప్పుడు చిన్న పిల్లలకి ఎల్కేజీ వాళ్ళు కూడా చేసి ఎంత మంచిగా చక్కగా చేశారంటే చాలా ఆశ్చర్యం. దానికి అంతా చేసిన వాళ్ళంతా మన టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. అలా అంతా మంచిగా చక్కగా చేయించారు. స్టడీ పరంగా చూసినా కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ మన 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు కానీ ఎంత చక్కగా చదువుతున్నారని చెప్పాలి. మంచిగా ఉన్నది స్టడీ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా డిజిటల్ క్లాస్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. వినియోగించుకోవాలి అందరు మంచిగా. టీచర్స్ కూడా మంచిగా వాళ్ళు చెప్పినట్టుగా మనం కూడా మంచిగా చేయాలని చెప్తున్నాను. మొన్న వచ్చిన గురుకులలో సీట్లు కూడా సారు చాలా వాళ్ళు కూడా మంచిగా కష్టపడి మంచిగా చెప్పారు. అందరికీ వచ్చినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. డిసిప్లిన్తో కూడుకున్నాయి. ఇక్కడ పిల్లలైనా చక్కగా చదువుతూ గురుకుల సీటు సంపాదించడం అందరికీ ఆనందనీయం. స్కూల్ యాజమాన్యం బాగా చెప్పడం వల్ల, వాళ్ళు చెప్పడం వల్ల ప్లస్ మేము ఇంటికాడ వస్తాం కొద్దిగా స్టడీ పర్పస్లో ఖచ్చితంగా వేరే ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ మాత్రం మేము ఖచ్చితంగా పిల్లలకు స్టడీ పర్పస్లో చూసుకున్నాడు. ప్లస్ ఈ నవత విద్యాలయంలో ఉన్న టీచర్సు సారు అందరూ దాదాపు ప్రత్యేకంగా దృష్టి ఖచ్చితంగా అసలు ఇలా వెనుకాడిగా అనేది ఏం లేదు. వీళ్ళు స్కూల్ టీచర్స్ మాత్రం బాగా కష్టపడి వీళ్ళకు విద్యాభోగాలు అందిస్తారు. ఇట్లా చేయడం వల్లనే మా ఇద్దరు పాపలకు గురుకులాల్లో సీట్ వచ్చింది. ఆ గురుకులాల్లో సీటు ఫస్ట్ పేజీలో రావడం నాకు సంతోషంగా ఉంది. అలాగే నవత విద్యాలయము యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈ స్కూలు ఇంకా మున్ముందు ఇట్లాగే విజయాలు సాధించుకుంటూ వెళ్ళాలని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. అంటే క్లోజ్ ఫ్రెండే, కానీ ఫ్రెండ్స్ అనేది మేము బయటనే. స్కూల్కు ఈ పాపాలు ఇక్కడికి వచ్చే వరకు ఏది లేదు. ఈ స్కూలు పెట్టడం వల్ల, నేను గవర్నమెంట్ స్కూల్కు తోలకపోవడం వల్ల, అంటే గవర్నమెంట్ స్కూల్ అనేది అందరు పోవచ్చు కానీ స్టడీ పర్పస్లో మాత్రము మన పిల్లల్ని చూసుకోవాలి ఖచ్చితంగా. ఏదో మనకి ఇలా డబ్బులు ఖర్చు అవుతాయి, మనకి ఇది ఖర్చు అవుతుంది అని మనం ఏదో స్కూళ్ళకు తోలిచ్చి మన చేతులు దులుపుకుంటే మాత్రము తర్వాత 10th తర్వాత మాత్రము ఘోరమైన పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు మీ పిల్లలను స్టడీ పర్పస్లో ఎట్లా చెప్తారు అనేది చూసి మీ పక్క వాళ్ళకి చెప్పండి. నవత స్కూల్ అనేది చాలా స్టడీ పర్పస్లో బాగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళన్న పక్కపంట ఉన్న వాళ్ళకి చెప్పండి.
ఓకే సార్, థ్యాంక్ యూ. నేను నా చిన్న సత్కారం